నీ రిపోర్ట్ చూస్తే తెలుస్తుంది. నీకు అందరికి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే, నువ్వు ఏదైనా ఎమోషనల్గా ఫీల్ అయ్యి టెన్షన్గా డిస్టర్బ్ అయ్యి నువ్వు దేని గురించి అయితే ఓవర్గా థింక్ చేసావో పడుకున్నాక స్లీప్ వాక్లో చేస్తున్నావు. అర్జున్ నీ ఎమోషన్ కాబట్టి స్లీప్ వాక్లో అర్జున్లా నువ్వు బిహేవ్ చేస్తున్నావు. ప్రతి ఇన్సిడెంట్ జరిగిన తర్వాత నువ్వు డీప్గా థింక్ చేసి మెంటల్గా డిస్టర్బ్ అయి పడుకున్నాక నీకు నువ్వు చెప్పుకోవడానికి చేసినవే ఈ లెటర్స్ రాయడం, డైరీ రాయడం, వాల్ మీద రాయడం. ఈ రికార్డ్ అయిన ఫుటేజ్లో కూడా ఎవరు చేశారో అర్థం కాక స్లీప్ వాక్లో నువ్వే ప్రాపర్టీస్ పగలు కొడుతూ అరుస్తూ నిన్ను నువ్వే కన్ఫ్యూజ్ చేసుకున్నావు. జీరో మెమరీలో ఉంటావు కాబట్టి నువ్వు ఏం చేస్తున్నావు నీకు తెలీదు. అందుకే మీ మామయ్య నీకు బ్యాగ్ ఇచ్చినా నీకు తెలీదు, నువ్వు బెగ్గరికి బ్యాగ్ ఇచ్చా నీకు తెలీదు. ఈ స్లీప్ వాక్లో రాబరీలో ఇన్వాల్వ్ అనేది నువ్వే, మర్డర్ చేసింది నువ్వే, నీ గర్ల్ ఫ్రెండ్కి ముద్దు పెట్టింది నువ్వే, నీ మామయ్య దగ్గర బ్యాగ్ తీసుకుంది నువ్వే, అర్జున్లా బిహేవ్ చేసింది నువ్వే. ఇవన్నీ నీకు నువ్వు చెప్పుకోవడానికి లెటర్స్, డైరీ, వాల్ మీద రాశావు. కోపంలో ప్రాపర్టీస్ పగల కొట్టింది నువ్వే. ఈ డిసార్డర్ చిన్న ఏజ్ నుంచి పెద్ద ఏజ్కి వచ్చే కొద్దీ తగ్గుతుంది. నువ్వు స్లీప్ వాక్లో లేచిన తర్వాత ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా చిన్న చేంజ్ లేకుండా సేమ్ ప్లేస్లో వచ్చి పడుకుంటున్నావు. అందుకే దీని గురించి నీకు తెలిసే ఛాన్స్ లేకుండా పోయింది. బహుశా ఈ అర్జున్ ఇన్సిడెంట్ తర్వాత నీ వీక్నెస్ మీ అమ్మకి తెలిసినా చెప్పకపోయిండు. నా కొడుక్కి ఒక బలహీనత ఉందని నేను చెప్తే వాడు భయపడుతూ బ్రతుకుతాడు. అదే వాడంతటా వాడు తెలుసుకోగలిగితే జాగ్రత్త పడతాడు. అందుకే అర్జున్ చనిపోయిన తర్వాత వాడు చనిపోయిన విషయంతో పాటు ఆదిత్యకున్న ఒక బలహీనత గురించి కూడా ఆదిత్యకు చెప్పలేదు. ఈ డిసార్డర్కి ట్రీట్మెంట్ లేదు. నీ ఎమోషన్ని నువ్వు కంట్రోల్ చేసుకోవడమే. అండ్ బీ కేర్ఫుల్. ఇన్ని రోజులు నాకు తెలియకుండా నాకు స్లీప్ వాక్ డిసార్డర్ ఉందా? ఛా! చిన్నప్పుడు అర్జున్ చేశాడనుకున్న దొంగతనం నేనే చేశా. ఇప్పుడు ఈ రాబరీలో నా ఇన్వాల్వ్మెంట్, మర్డర్, హానికాతో ముద్దు, ఎవరో అనుకొని నన్ను నేనే కన్ఫ్యూజ్ చేసుకున్నా. అంటే ఇన్ని రోజులుగా వెతుకుతున్న మా అపోనెంట్ నేనా? ఇప్పుడు అర్థమవుతుంది. జరిగినన్నిటికీ కర్త, కర్మ, క్రియ నేనే. ఇప్పుడెలా? పుట్టిన ప్రతి మనిషి చేసే తప్పు కావాలని చేయడు. అవసరం, ఆశ, ఆధిపత్యం, ప్రతీకారం కోసమే చేస్తాడు. నా తమ్ముడిని చంపడానికి రీజన్ ఏమై ఉంటుంది? నా మనుషుల్ని చూసి పారిపోయాడు అంటే భయంతోనా? లేక 4 అడుగులు వెనక్కి వేసి పంజా విసరడానికా? చూస్తుంటే వీడెవడో టార్గెట్ మిస్ చేయని మిస్సైల్లో ఉన్నాడు. ఎవడో